తామ్నపల్లిలో సేవ చేస్తున్న కృపాల అంకులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనతో మరలా ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. ముందుగా తన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఇది నాన్న, మనమందరం ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను ఘనపరచడానికి, మరి ముఖ్యంగా ఆయన మాటలు నేర్చుకోవడానికి, తన గ్రంథంలో పొందుపరిచిన మనందరి నిమిత్తము, మనందరి బ్రతుకుల నిమిత్తము పొందుపరిచిన వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఇచ్చిన తన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. యవనస్తులందరికీ వందనాలు. యవనస్తులందరికీ చక్కగా వాక్యాన్ని వివరిస్తున్న సహోదరులకి వందనాలు. ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి, అలాగే సువార్థికులకు వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, ఈ లోకంలో నాయన తండ్రి, నీ బిడ్డలు తప్పిపోకూడదని, నీ బిడ్డలు నాయన నువ్వు కోరుకున్నట్లుగా, ఆశించినట్లుగా బ్రతకాలని నాయన మీరు సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘంలో యవనస్తులందరితో తండ్రి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా బ్రతకాలని నాయన, సంఘాన్ని, కుటుంబాలు హత్తుకొని బ్రతకాలని మీరు కోరుకున్నారు. మీరు కోరుకున్నట్లుగా నాయన ఈ యొక్క కూడికని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన సంఘాన్ని, సేవకులను దీవించి ఆస్వాదించండి. ఇదే నాన్న, యవనస్తులకి నాయన తండ్రి, వారికి ఆహారం నిమిత్తము స్పాన్సర్ చేసిన సహోదరులను, ఆ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరిస్తున్న సోదరులు ఆనంద్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని, వారి పరిచయను, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఈ యొక్క స్థానిక సంఘంలో ఉన్న సేవకులు శ్రీని గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారికి ఇచ్చిన స్థానిక సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా మేమందరము ఇది నాన్న నీ సన్నిధిలో కూడి ఉన్నాము తండ్రి. నీ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాము నాయన. మరి ముఖ్యంగా యవనస్తులకు నాయన తండ్రి, నీ వాక్యాన్ని వివరిస్తున్న ఆ వాక్యము వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమకరంగా, వారికి దీవెనకరంగా బ్రతికేలా సహాయం చేయమని రెండో క్లాస్ జరుగుతుండగా, ఈ రెండో క్లాసులో కూడా తండ్రి యవనస్తులు నీ వాక్యాన్ని శ్రద్ధగా విని నాయన వాక్యానుసారంగా జీవించడానికి వారు మంచి నిర్ణయాలతో, మంచి ఉద్దేశాలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపుతారని నమ్ముతూ, విశ్వసిస్తూ నడిపిస్తున్న సోదరులకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ, ఈ క్లాస్ అంతట్లో మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని మా ప్రభు, మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసిన సోదరులకు సంఘం పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. మనం మరలా ఇంకొక 1 అవర్ వాక్యం ఉండడానికి సిద్ధపడదాము. మన మధ్యలో ఉన్న ఆనందంలో వచ్చి మనతో వాక్యాన్ని పంచుకుంటారు. సర్వసాధారణంగా ప్రతి యూత్ క్లాస్లోని ఈయన గురించి ఉంటుంది, కానీ కొంతమంది లేని వాళ్ళ కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండో విశ్వాసం చూద్దాం. యవ్వన ప్రాయంలో దేవునికి ఉపయోగపడిన మరొక విశ్వాసం. ఆయన పేరు యెహోషువ. ఆయన పేరు ఎవరమ్మా? యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేలును నడిపించిన నాయకుడు. వెరీ గుడ్, రైట్. మోషే జీవితం 3 భాగాలు. మొదటి 40 సంవత్సరాలు ఆయన రాజు కుమారునిగా బ్రతికాడు. 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో గొర్రెల కాపరిగా బ్రతికాడు. తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి నాయకుడయ్యాడు. ఇశ్రాయేలుకి నాయకుడయ్యే సమయానికి మోషే వయసు 80 సంవత్సరాలు. మోషే యూత్లో అంటే
దేవుని గురించి తెలుసుకున్నాడు, కానీ అప్పుడు ఆయన వాడబడలేదు. కానీ ఓ యవ్వనస్తుడు ఉన్నాడు, మోషేకి 80 ఏళ్ళ సమయంలో, 80 ఏళ్ళప్పుడు ఆయనకి సహకారిగా ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఆయన పేరే యెహోషువ. యెహోషువ గురించి మనం కొన్ని వచనాలు చూద్దాం. 32వ అధ్యాయం నిర్గమకాండం 17వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 17వ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపధ్వని ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి, అందరికీ తెలుసు కదా, ఐగుప్తు దేశం నుండి మరలా ఎక్కడికి తీసుకురావాలనుకున్నాడంటే, ఈ యోసేపు కాలంలో ఐగుప్తుకు వచ్చేసారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఓ 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తీయులు వాళ్ళని హింసించారు. అప్పుడు వాళ్ళు విడుదల చేసేసి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ కనాన్ని వాళ్ళకి మళ్ళా స్వతంత్ర దేశంగా, లేకపోతే వాళ్ళకి వాగ్దాన భూమిగా ఇస్తానన్నాడు. అప్పుడు ఈ ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ నడిపించడానికి దేవుడు మోషే నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఆ మోషే నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరారు, ఓ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే సీనాయి. సీనాయి దగ్గర దేవుడు ఈ ఇశ్రాయేలును పవిత్రపరిచి అక్కడ 2 సంగతులు చేసాడండి దేవుడు. సీనాయి వద్ద దేవుడు ఇశ్రాయేలీలకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నే ప్రత్యక్ష గుడారం లేదా సాక్షి గుడారం అంటారు. అంటే దేవుడు ఆ మందిరంలో ఉండి వారితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకొరకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకేమి ఇచ్చాడు అంటే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళు పాపం చేయకుండా బ్రతకడానికి. ఎందుకు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని? పాపం చేయకుండా బ్రతకడానికి. వాళ్ళకి మందిరాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎక్కడ? సీనాయి వద్ద. అప్పుడు దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మోషేని పిలిచి వాళ్ళకి ఓ 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకల్ని ఇచ్చాడు. ఆ పలకల్ని తీసుకురావడానికి మోషే కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక 40 రోజులు ఆ కొండపై ఉండిపోయారు. ఎవరు? మోషేకి ఆ సహకారిగా ఉండడానికి ఆ కొండ మీదకి కొంత దూరం వరకు ఆయనతో పాటు ఎవరు వెళ్ళారంటే ఈ యెహోషువ వెళ్ళాడు. యవనస్తుడైన యెహోషువ వెళ్ళాడు. అప్పుడు ఆయనేమో, ప్రజలేమో కింద ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ సీనాయి కొండ కింద ఉన్నారు. మోషేయి యెహోషువ పైకి వెళ్ళారు. యెహోషువ మరొక చోట ఉండిపోయాడు. కానీ మోషే దేవునితో మాట్లాడడానికి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. యెహోషువ ఒక్కడే 40 దినాలు ఉన్నాడు. అయితే ఈ లోపల కింద ఒక పరిస్థితి జరిగింది. అది ఒకసారి చదువుదాం. ఏం జరిగిందంటే 32వ వచనం, మొదటి వచనం, 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగ్గకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. కిందనేమో ప్రజలు చూడడానికి ఒక నాయకుని ఏర్పాటు చేసి మోషే పైకి వెళ్ళాడు. ఎవరిని ఏర్పాటు చేశాడు? కింద ఇశ్రాయేలీయులందరినీ చూడడానికి అతని అన్నైనటువంటి అహరోనుని నాయకుడిగా ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రజలందరూ ఓ 40 రోజులు అయిపోయింది, మోషే రావట్లేదని చెప్పేసి వీళ్ళందరూ అహరోను దగ్గరికి వెళ్ళి, ఆ మోషే ఏమైపోవడం మాకు తెలియదు, కొండ ఎక్కాడు, ఇప్పటి వరకు రాలేదు, కాబట్టి మా కొరకు ఒక దేవతను తయారు చేయి అన్నారు. ఆయన ఏమయ్యాడు తెలీదు, మాకు ఒక దేవతను తయారు చేయంటే ఈ అహరోను కూడా వెంటనే ఏం చేశాడు, అయితే మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వంటే నేను దేవతను తయారు చేస్తాను. వాళ్ళందరూ వెంటనే చెవులు, ముక్కులు, పోగులు అవన్నీ ఇచ్చేసి అక్కడ పడేసి చెయ్యి అన్నారండి.
ఆయన వెంటనే ఒక దూడను తయారు చేశాడు. అక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు ప్రజలేమో కింద 40 రోజులు వాళ్ళందరూ యాక్చువల్గా అందరూ ఒకరికొకరు సపోర్ట్ ఉన్నారు. మోషే ఏమో దేవునితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఒంటరిగా ఒక వ్యక్తి ఉండిపోయాడండి. ఎవరు? యవనస్తుడు. ఎన్ని రోజులు పేషెన్స్ ఉన్నాడు? 40 days. ఆయన ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు 40 రోజుల్లో. మోషే ఏమైపోవడం అనుకోలేదు, ఆయనకి కూడా కనబట్టలేదు మోషే ఎక్కడికి వెళ్ళాడు. కానీ మోషే వస్తాడు అనే నమ్మకాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? యెహోషువ ప్రదర్శిస్తున్నాడు. ఆయన కలిగి ఉన్నాడు, మోషే వస్తాడు, ఇంకా దేవుడితో మాట్లాడుతున్నాడు అని ఆయన అనుకో. కానీ కింద ప్రజలు అవిశ్వాసాన్ని కోల్పోయారు. అంటే యెహోషువ దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే, అతనికి దేవుని పట్ల ఏమున్నదండి? విశ్వాసం ఉందండి. ఆయన దేవుని పట్ల విశ్వాసం కలిగినోడండి. 2, ఆయన యవ్వన ప్రాయంలో, అంటే ఇశ్రాయేల్లో చాలా మంది ఉన్నారు, మోషే అందరినీ తీసుకెళ్ళలేదు. ఎవరిని తీసుకెళ్ళాడు? నూను కుమారుడైన ఈయన ఎప్పుడు చెప్పినా కూడా ఏమని వివరించబడ్డాడంటే, నూను కుమారుడైన యెహోషువ అని పిలువబడ్డాడు. ఓకే, ఈ యెహోషువ అప్పుడు యవనస్తుడు, ఆయనేమో ముసలోడు, ఈయన యవనస్తుడు. ఎందుకు వెళ్ళాడు యెహోషువ? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? మోషేతో పాటు యెహోషువ ఎందుకు వెళ్ళాడు కొండపైకి? సహాయం కొరకు వెళ్ళాడు, సపోర్ట్ కొరకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడమ్మా? సపోర్ట్ కొరకు. ఆయనకి తోడుగా ఉండడానికి వెళ్ళాడు, ఆయనకి సహకారంగా ఉండడానికి వెళ్ళాడు. ఓ ముసలాయనకి సహకారంగా ఉండడానికి వెళ్ళాడు. ఆ ముసలాయన ఏ పని చేస్తున్నాడు? దేవుని పని నిమిత్తం వెళ్ళాడు. అంటే దేవుని పని నిమిత్తం సేవ చేసే వాళ్ళకి యవనస్తులు ఎలా ఉండాలని ఇక్కడ పాఠం నేర్పిస్తుంది. సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి సహకారులుగా ఉండాలి. యవనస్తులు ఎలా ఉండాలి? యవన ప్రాయంలో ఓ విశ్వాసి ఎవరికి సహకారంగా ఉండాలంటే, దేవుని సేవ చేసే నాయకుడికి, దేవుని పరిచర్య చేసే నాయకుడికి యవనస్తుడి యొక్క బాధ్యత ఏంటంటే, ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి, ఆయన చెప్పిన పని చేయాలి, ఆయనకు తోడుగా ఉండాలి. యెహోషువ అది నేర్పిస్తాడండి. అంటే అతను ఎలాంటి వాడు అంటే, దైవజనునికి ఎలా ఉన్నాడు? సహకారిగా ఉన్నాడు. ఎప్పుడు నుండి అంటే ఏ వయసులో సహకారిగా ఉన్నాడు? యవ్వన ప్రాయంలో. అప్పుడు యెహోషువ యవ్వనస్తుడండి. ముప్పై 33 ఆయన యవ్వనస్తుడు అని చెప్పబడే మాట. మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అప్పుడు ఆయన గురించి, ఆయన వయసు ఏమంటున్నాడంటే యవ్వనస్తుడు. యెహోషువ యవ్వనస్తుడు. అప్పుడు అంటే ఈయన యవ్వనంలో దేవుని సేవకుడికి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు దేవుడు ఇతను ఏం చేశాడు? ఎలాగ ఆశీర్వదించాడు తెలుసా? ఎలా ఆశీర్వదించాడంటే, నెంబర్ 1, మోషే తర్వాత ఇశ్రాయేలును నడిపించడానికి నాయకుని చేశాడు. ఈయన్ని దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడంటే, మోషే తర్వాత ఇశ్రాయేలీలను నడిపించడానికి. ఇశ్రాయేలు లక్షలాది జనం అండి. ఇశ్రాయేలీలకి అన్ని జనరేషన్స్లో కూడా మోషే నాయకత్వం అంటే అది ఒక గొప్ప భాగ్యం అండి. అందుకే వాళ్ళు అబ్రహాం గురించి కానీ మోషే గురించి కానీ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇశ్రాయేలీలు, యూదులు ఇప్పటికీ ఫీల్ అవుతారు.
అలాంటి ప్రజలకు రెండవ నాయకుడిగా ఎవరు? యెహోషువని మోషే నియమించాడా? యెహోషువని తను నియమించుకున్నాడా? యెహోషువని దేవుడు నియమించాడా? దేవుడు నియమించాడు. ఒకసారి ఆ మాటలు చదివేద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం. నాకు కొంచెం స్పీడ్గా ఎవరైనా చదువుతారా? మనం మీకు స్పీడ్గా చెప్పాలి కదా. ఎవరైనా మైక్ ఉంటే ఒక మైక్ తీసుకోండి, లేకపోతే మాకు శివాన్ని ఇక్కడ లోపలికి తీసుకొచ్చేయండి. శివాన్ని బాగా చదివేస్తాడు. ఎవరైనా స్పీడ్గా చదివే వాళ్ళు కావాలి నాకు. నువ్వు చదివేసే నాన్న. మొదటి వచనం నుండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చారు. ఎవరు సెలవిస్తున్నారండి? యెహోవా సెలవిచ్చెను. యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశానికి వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. 7వ వచనంకి వచ్చినా 6వ వచనం వరకు. నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి. అంటే ఈయనేమో మోషే అంత నాయకుడు అవడం అంటే మామూలు విషయం కాదండి. మోషేని యాక్సెప్ట్ చేసినట్టు ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేయరు. కానీ దేవుడు అతనికి ఇస్తున్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే, నేను నిన్ను విడువను ఎడబాయను. ఎవరితో అన్నాడు? యెహోషువతో అన్నాడు. ఎందుకని అంతా ఇదేంటి? యెహోవా దేవునికి యెహోషువ అంటే ఎందుక? ఆయన విశ్వాసం. ఆయనకి దేవుని పని చేయాలనే తపన, తీవ్రత. ఎవరికి? యెహోషువకి. కానీ ఆయన ఇంకేమనుకుంటున్నాడంటే, నేను కాదు నాయకుడిని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వే నా ప్రజలను మోషే తర్వాత నడిపించాలి. మామూలు భాగ్యం కాదండి. అలా నడిపించడానికి అంటే మోషే తర్వాత నాయకత్వం కోరుకునే వాళ్ళు ఇశ్రాయేల్లో చాలా మంది ఉన్నారండి. కానీ దేవుడు వాళ్ళు ఎవరికి ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చారు? యెహోషువకి ఇచ్చారు. ఎందుకు? ఆయన యవ్వన ప్రాయం నుండి దేవుని పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అతడు యవ్వన ప్రాయం నుండి దైవజనునికి సహకారిగా ఉన్నాడు. అంటే యవ్వన పిల్లలు, ఆడపిల్లలే కానీ మగ పిల్లలే కానీ మీ సువార్తికుడికి ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి. ఆయన ఏదైనా పని చెప్తే సువార్తికుడు ఆ పని చేసేయాలి. భవిష్యత్తులో యవనస్తులు ఆ స్థానిక సంఘంలోనే సువార్త పని చేసేటట్లు ఎదగాలి. నేను ఈ సంఘంలో నేను సండే స్కూల్ పిల్లోడిని, యూత్ పిల్లోడిని. ఆ తర్వాత నేను ఇక్కడే సేవ చేశాను. దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించి ఇంకో ప్రాంతానికి పంపించాడు, వైజాగ్లో. నేను అక్కడ సేవ చేస్తాను. చాలా మందికి తెలుసు కదా నేను. అలాగండి. కాబట్టి చిన్నతనం నుండే లేకపోతే యవ్వన ప్రాయంలోనే మనకి దైవజనునికి సహకారులుగా ఉంటే భవిష్యత్తులో మనం ఏం చేయగలమండి? దేవుని సేవ చేయగలం. దేవుని సేవ చేయడం అనేది నేను అనుకుంటే అయిపోయేదా? దేవుడు అవకాశం ఇవ్వాలా? దేవుడు అవకాశం ఇవ్వాలి. దేవుడు ఎలాంటి వారికి అవకాశం ఇస్తాడు? ఎలాంటి వారికి అవకాశం ఇస్తాడు? అది యెహోషువ చరిత్ర. రైట్. మూడో యవనస్తుని చూద్దామండి. చూద్దాం. మరొక వ్యక్తిని చూద్దాం. యవ్వన విశ్వాసాన్ని రాద్దాం. యవ్వనంలో అంటే యూత్లో ఎక్కువ విశ్వాసం ఉంటామా? కొంచెం లేకపోతే ఏమంటారు, స్టంబ్లింగ్లో ఉంటామా? యూత్లో బాగా ఎక్కువ విశ్వాసంగా ఉంటాం కదా.
యూత్లో విశ్వాసంగా ఏముంటాం, అంటే అంటున్నట్టు ఉంటాం సంఘానికి లేదా దేవునికి. కానీ ఇప్పుడు వరకు మనం చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు? యవ్వనంలోనే చాలా తీవ్రత కలిగిన వాళ్ళు. ఇప్పుడు మూడో ఆయన ఎవరంటే, ఎవరైనా దావీదు. దావీదు యవనంలో భక్తిపరుడా, ముసలైన తర్వాత భక్తిపరుడా, చిన్నప్పుడు భక్తిపరుడా? అన్ని దశల్లోనూ భక్తిపరుడే. చిన్నప్పుడు భక్తిపరుడే, యవన ప్రాయంలో భక్తిపరుడే, పెద్ద అయిన తర్వాత కూడా భక్తిపరుడే. ఎవరు? దావీదు. ఓకే, ఆయన గురించి చదువుదాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం. ఆయన యవ్వనం గురించి రాయబడిన అధ్యాయం అది. ఆయన యవ్వనంలో జరిగినటువంటి అధ్యాయం అది. దావీదు యవన ప్రయాణం ఉన్నప్పుడు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు ఎవరు? సౌలు. వెరీ గుడ్. సౌలు రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో సౌలు రాజుగా ఉన్నాడు, ఈయన యవనస్తుడు. ఆ సమయంలో ఫిలిస్తీన్లు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీన్లు ఎవరు వచ్చారు? ఫిలిస్తీన్ దేశస్తులు యుద్ధానికి వచ్చారు. ఆ ఫిలిస్తీన్లో ఒక పరాక్రమం కలిగిన యోధుడు ఉన్నాడు. అతని పేరేం పేరు? గొల్యాత్. అందరికీ తెలుసు గొల్యాత్. ఆ గొల్యాత్ చాలా పొడగరి, చాలా పర్సనాలిటీ కలిగినోడు. అతడు చాలా బలవంతుడు కూడా. అతడు వీళ్ళకి సవాల్ ఇచ్చాడు, ఇశ్రాయేలీల్లో ఎవరైనా నాతో పోటీ పడి నన్ను చంపేస్తే, అదేనన్నాడు. 17 9వ వచనంలో, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎల్లా మేము మీకు దాసులం అవుతాం, నేను అతను జయించి చంపిన ఎల్లా మీరు మాకు దాసులు అవ్వాలి. అదే అండి ఆయన ఛాలెంజ్. నన్ను ఎవరైనా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి నన్ను చంపేస్తే మా వాళ్ళందరూ మీకు దాసులు అయిపోతారు. ఒకవేళ నేను ఆ వ్యక్తిని చంపేస్తే మీ వాళ్ళందరూ దాసులు అయిపోతారు. ఇలా ప్రతిరోజు అంటున్నాడట. అప్పుడు సౌలు రాజు నేను వెళ్తానని వచ్చాడు, అంతే కదా? రాలేదా? నేను వచ్చిన నిన్ననా 19వ వచనంలోనా? సౌలును వారును ఇశ్రాయేలీలందరూ ఏలా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధం చేయుచు ఉండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అంటే వాస్తవానికి వాళ్ళందరూ భయపడిపోయారండి. ఇశ్రాయేలీలో ఉన్నవారు అందరూ భయం పడిపోయారు. అంటే గొల్యాతును ఫేస్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన జైంట్ పర్సనాలిటీ కలిగినోడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు యెషై దావీదును వాళ్ళ అన్నల దగ్గర పంపించాడండి. ఆ అన్నలేమో ఈ సైన్యంలో ఉన్నారు, సౌలు యొక్క సైన్యంలో ఉన్నారు. ఎవరు అన్నలో? దావీదు అన్నలో సౌలు సైన్యంలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలు పట్టుకొని రా అని వాళ్ళని పంపించాడు. వెళ్ళాడు దావీదు. వెళ్ళి ఈయన మాట వినాలండి. గొల్యాతు రోజు ప్రకటన చేస్తున్నాడు కదా, మీలో ఎవరైనా నన్ను జయిస్తే నేను దాసుని అయిపోతాం, లేదా మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు అయిపోవాలనే మాట విన్నాడండి. అప్పుడు అంటాడండి దావీదు 26వ వచనంలో, దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతులేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే దావీదుకి పౌరుషం వచ్చిందండి. ఎవరి విషయంలో పౌరుషం వచ్చింది? మనల్ని ఎలాగంటాడా అలా పౌరుషం వచ్చిందా? దేవుడు ప్రజలను తిరస్కరిస్తాడని పౌరుషం వచ్చిందా? దేవుడు ప్రజలను తిరస్కరిస్తాడా అని పౌరుషం వచ్చిందండి. అప్పుడు రాజుకు కౌరు పెట్టాడండి, సౌలుకి కౌరు పెట్టాడండి, మీరు నాకు అవకాశం ఇస్తే నేను ఈ ఫిలిస్తీన్ చంపేస్తాను అన్నాడండి. అప్పుడు రాజు పిలిచాడండి. రాజు పిలిచి ఆయనతో మాట్లాడుతున్నాడండి.
33వ వచనం చదువమ్మా. సౌలు సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు, నువ్వు ఎలా, నీ వయసాలంతా నువ్వు బాలుడు, చిన్నోడివి. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసినోడు నేను ఎవరు? గొలియాతు. నువ్వు బాలుడివి అంటే యంగ్ ఫెలో. యాక్చువల్గా 16-17 సంవత్సరాలు ఉంటాయటండి దావీదుకి. ఎవరిని ఎదుర్కొన్నప్పుడు? గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు. అప్పుడు చెప్తాడండి, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఒక్క నిమిషం. నేను మా నాన్న గొర్రెలు కాస్తూ ఉంటాను. మా నాన్న గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. అప్పుడు సర్వసాధారణ గొర్రెలు కాపురం ఏం చేద్దాం, ఒక గొర్రె కదా పోయింది, నేను బతికి ఉన్నాను, వాటిని ఏదో తోలుకొని వెళ్ళిపోతాడండి. దాని గురించి పట్టించుకోడు. ఇంకొకసారి సింహం వచ్చిందటండి. సింహం వస్తే ఏం చేయగలరా? అది ఎన్ని గొర్రెలు పట్టుకెళ్ళిపోనిస్తే అన్ని గొర్రెలు పట్టుకెళ్ళిపోవాలి. కానీ దావీదు ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి ఎలుగుబంటితో పోరాడి గొర్రెను కాపాడాడట. సింహం వస్తే సింహాన్ని చంపేసి తన గొర్రెను కాపాడుకున్నాడట. దేవుడు కానీ యేసుప్రభువు కానీ గొర్రెల కాపరితో పోల్చబడ్డారు. మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా? ఎందుకో తెలుసా? అంటే మనమేమో గొర్రెలు లాంటి వారిని, మన కాపరి ప్రాణం ఇచ్చి వాటి నుండి, అంటే ఆ క్రూర మృగాల నుండి మనల్ని కాపాడేవాడు గొర్రెల కాపరి. అలాగా ఈయన ఏం చేశాడు, తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాటిల్ని చీల్చాడు. అప్పుడు అంటాడండి 36వ వచనంలో, నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగుననియు సింహము యొక్క బలము ఎలుగుబంటి యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడా నన్ను విడిపించును. రైట్. నాకు ఇప్పుడు చెప్పండి, దావీదు తన యవ్వన ప్రాయంలో ఏం కనపరిచాడు? దేవుని పట్ల నమ్మకాన్ని కనపరిచాడు. దేవుని పట్ల ఏమంటారు, ట్రస్ట్ కనపరిచాడు. ఎలుగుబంటిని చంపేసింది దావీదు అనుకుంటున్నాడా, లేకపోతే దేవుడు చంపించాడు అనుకుంటున్నాడా? దేవుడు అక్కడ. అందుకే ఒక మాట, కీలకమైన మాట ఏంటంటే 37వ వచనంలో ఉంటాడు, సింహం యొక్క బలమున నుండి ఎలుగుబంటి యొక్క బలమున నుండి నన్ను రక్షించిన యెహోవా. ఎవరు రక్షించారు నన్ను? యెహోవా. కాబట్టి ఆయనకి ఎవరి మీద విశ్వాసం అండి? దేవుని పట్ల విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం. ఓకే, రైట్. అప్పుడు దావీదుని, అంటే ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి దావీదుని దేవుడు దేని కొరకు వినియోగించుకున్నాడు అక్కడ ఆ సందర్భంలో? ఇశ్రాయేలీయులను ఎవరి నుండి విడిపించాడు? ఫిలిష్తీయుల నుండి విడిపించటానికి. ఇశ్రాయేలును ఫిలిష్తీయుల నుండి విడిపించడానికి ఆయన్ని వినియోగించుకున్నాడు. ఒకటి. అది మాత్రమే కాదు, అప్పుడు రాజు ఎవరండి? ఈయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు రాజు ఎవరండి? సౌలు రాజు. సౌలు రాజు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. ఎన్నిసార్లు? 2 సార్లు తిరస్కరించాడు. ఒకటి
ప్రవక్త సమూయేలు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి యుద్ధానికి వస్తుంటే ఈయన బలి అర్పించి, సాహసించి బలి అర్పించి పాపం చేశాడు, అంతే కదా. 13 అధ్యాయంలో ఆ సంగతి ఉన్నది. 1 సమూయేలు 13 అధ్యాయంలో ఆ సంగతి ఉన్నది. ఇది కూడా ఫిలిస్తీన్లతో యుద్ధమే. ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు సౌలు ప్రవక్త వచ్చి దహన బలి అర్పించిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత సౌలు యుద్ధానికి వెళ్ళాలి. సమూయేలు రాలేదు. అందుకని ఈ సౌలే బలి అర్పించేసి యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవుడు అతన్ని, నేను నిన్ను రాజుగా ఉండకుండా తీసేస్తున్నాను అని చెప్పాడు. ఎందుకని? మంచి పనే కదా చేశాడు. ఒకవేళ ఈయన లేట్ చేస్తే ఏమవుద్ది? ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళు జయించేస్తారు. వాళ్ళు జయించకుండా ఉండాలంటే త్వరగా చేయాలి. అందుకని సమూయేలు చేయాల్సిన పనిని ఎవరు చేశారు? మంచిదే కదా. మరి కుదరదు. దేవుడు ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పనే చేయాలి. ఆ తర్వాత రెండోసారి ఏం చేశాడంటే, అమాలేకీయులను వెళ్ళి నువ్వు సమూలంగా నాశనం చేయి అని చెప్పాడు దేవుడు. వెళ్ళాడు, అందరినీ చంపేశాడు. రాజుని మాత్రం ప్రాణంతో పట్టుకున్నాడు. ఆ ప్రజలకు సలహా ఇచ్చారటండి, అది ఆ తర్వాత అధ్యాయంలో ఉంది. సలహా ఇచ్చారట ఏమని? అక్కడ క్రొవ్వున ఎద్దులు ఉన్నాయి, ఆ జంతువుని మనం తీసుకెళ్లి యెహోవాకి అర్పిద్దాం అన్నారట. ఆ 2 విషయాల్లో కూడా సౌలు తప్పు చేశాడు. అప్పుడు దేవుడు ఈయన ఇంతకుముందు ఎవరు? సౌలు రాజు కదా, ఆయన రాజుగా తీసేసిన తర్వాత దేవుడు ఒక రాజును ఏర్పాటు చేయాలనుకున్నాడండి. ఎలాంటి రాజునంటే, ఇందాక ఏ అధ్యాయంలో ఉన్నాం మనం? 17 గొల్యాత్. ఓ 13 సాహసించి పాపం చేసి 13 అయిపోయింది కదా. 14 వచనం, 13 అధ్యాయం 14 వచనం, 13 అధ్యాయం 14 వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఆజ్ఞాపించిన దాని. అప్పుడు నాకు చెప్పండి, ఎలాంటి దావీదు? అది అయిపోయింది. ఈ వచనాన్ని బట్టి చెప్పండి. అక్కడ మళ్ళీ చదువుతాను చూడండి. 14 వచనంలో దావీదు గురించి యెహోవా చెప్పిన మాట, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని కనుగొన్నాడు. ఎవరు ఆ చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు? దావీదండి. అంటే దావీదు ఎలాంటి వాడు అంటే, దేవుని చిత్తానుసారమైన వాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం, దేవుడు ఏం చెప్పాడో ఆ పనిని అలాగే చేసేవాడిని దేవుని హృదయానుసారుడు లేదా దేవుని చిత్తానుసారుడు అన్నాడండి. దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారమైన మనసు గల ఒకనిని, దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు, దేవుని చిత్తారమైన మనసు గలవాడు. అప్పుడు ఇలాంటి వాడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేని కొరకు? ఏం చేశాడంటే దేవుడు దావీదుని, గొర్రెల కాపరిని ఏం చేశాడు? రాజుగా నియమించాడు ఇశ్రాయేలీయులకి. బైబిల్లో అంటే ఈయన తర్వాత రాజులు వస్తూ ఉంటారు. ఈయన సంతానం ఉన్న రాజులు వస్తారు. ఎక్కువ మంది చెడ్డ రాజులే. కానీ ఎక్కడైనా ఒక మంచి రాజు ఉంటే ఆయన ఎవరితో పోలిస్తారు తెలుసా? దావీదు వలె దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాడు, దావీదు వలె దేవుని చిత్తానుసారంగా చేశాడు అంటారండి. రైట్. ఇక నీతి ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, దావీదు యవ్వన ప్రాయం నుండి విశ్వాసి. అతడు దేవుని పట్ల విశ్వాసం కలిగినోడు, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినోడు. అప్పుడు దేవుడు ఇతన్ని 2 రకాలుగా వాడుకున్నాడు. అతను యవ్వన ప్రాయంలో ఫిలిస్తీన్ విడిపించాడు.
అలాగే దేవుడు ఇశ్రాయేలు మీద దావీదుని ఏం చేశాడు? రాజుగా ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేల్లో అంటే దావీదుని ఎరగని రాజు ఉన్నాడండి. అంత మంచి రాజు, అంత గొప్ప రాజు. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? ముగ్గురు విశ్వాసాలు చూస్తాం. యవ్వనం ప్రాయంలో మంచి విశ్వాసాన్ని కనపరిచి దేవుని సాధనంగా వాడబడినటువంటి విశ్వాసులు, యవ్వన ప్రాయంలో వాడబడినటువంటి విశ్వాసులు. వాళ్ళ యవ్వనాన్ని బట్టి వారిని తృణీకరించేటట్టు ప్రవర్తించలేదు. వారు అన్నిటిలోనూ మాదిరి చూపించారు. ఎలా అంటే దేవుడు కోరినట్టు బ్రతికి. ఇప్పుడు ఇంకొక విశ్వాసం చూద్దాం. 4. దావీదు కొడుకు ఎవరు? సొలొమోను. సొలొమోను చిన్నప్పటి నుండి దేవుని వాళ్ళ నాన్న దగ్గర భక్తిని నేర్చుకున్నాడు. యెహోవాను బాగా ఎరిగినవాడు. అప్పుడు వాళ్ళ నాన్న తర్వాత దేవుడు సొలొమోనుకి రాజ్యాన్ని అప్పగించాడు. యవ్వన ప్రాయంలోనే ఆయన రాజు అయ్యాడు. సొలొమోను మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజులు 3వ అధ్యాయం. సొలొమోను గురించి మీకు తెలిసింది ఏమైనా? మీకు తెలిసిన స్టోరీ ఏమైనా చెప్పండి. మీకు తెలిసిన విషయం చెప్పండి సొలొమోను గురించి. ఎవరైనా ఏనా? మహాజ్ఞాని. ఇంకేం తెలుసు మీకు సొలొమోను గురించి? అమ్మా, ఐగుప్తు దేశపు రాజకుమార్ని పెళ్లి చేసుకుంది. ఇంకేం తెలుసు? దేవాలయం నిర్మించిన వాడు. ఇంతకుముందు సాక్షి గుడారంలో దేవుని దేవాలయం ఉండేది. దావీదు ఉద్దేశం ఏంటంటే దేవునికి గొప్ప దేవాలయం కట్టాలనుకున్నాడు దావీదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు, నీ చేతులు చాలా రక్తాలను చిందించాయి, నీ కొడుకు కడతాడు అన్నాడు. అప్పుడు ఆ తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఎవరు నెరవేర్చారంటే సొలొమోను నెరవేర్చాడు. అద్భుతంగా కట్టాడు. ప్రపంచంలోనే అలాంటి దేవాలయాన్ని ఎవరు కట్టలేదు. ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. సొలొమోను సంగతి ఒకసారి ఆలోచిద్దాం. మూడో అధ్యాయం 4వ వచనం నుండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక ఒక్క నిమిషం. 3వ అధ్యాయం 3వ వచనం చదువు నాన్న. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. సొలొమోను యెహోవా యందు ఏముంచాడండి? ప్రేమ ఉంచెను. అంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? దావీదు దగ్గర. వెరీ గుడ్. కానీ ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయిచు ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. 1000 దహన బలులు అర్పించాడటండి ఆయన. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, అంటే ఆ రోజు గిబియోనికి వెళ్ళి యెహోవాకు అర్పణలు అర్పిస్తే ఆ రోజు యెహోవా దేవుడు ప్రత్యక్షం అయ్యే, అంటే దేవుడు ప్లీజ్ అయిపోయాడండి. నాన్న సొలొమోనా, నీకేం కావాలో కోరుకో, అది నీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను అన్నాడండి. అంటే దేవుడికి ఇచ్చి దేవుడు ప్లీజ్ చేస్తే దేవుడు నెక్స్ట్ ఏం చేస్తాడు? మన కోరికను సంతృప్తి పరుస్తాడు. నీకేం కావాలో కోరుకో, నేను అది చేస్తానంటాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి చూడాలి. ఏం చేయడానికి చూడాలి? ఒక్కొక్కసారి మనం అమ్మా నాన్నని ప్లీజ్ చేయడానికి చూస్తాం కదా, టీచర్స్ని ప్లీజ్ చేయడానికి చూస్తాం కదా. అలాగే మనలో ప్రతి ఒక్కరూ ఎవరిని సంతోషపడడానికి చూడాలి? దేవుని సంతోషపెడితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఇలాగా నీకేం కావాలో కోరుకో, నీకు అది ఇస్తానంటాడు. అప్పుడు కోరుకోమన్నాడండి. ఆవిడని కోరుకోమంటే ఆయన అంటాడండి, నా 7వ వచనం చదివేసాను డైరెక్ట్ గా. నా దేవా యెహోవా, నా దేవుడని యెహోవా,
నీవు నా తండ్రి అయిన నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుడును. ఏమంటున్నాడు? నేను బాలుడును అంటే నేను చిన్నోడిని. కార్యములు జరుపుటకు ఈయన సొలొమోను రాజు అయినప్పుడు ఆయన బాలుడని మరి బాలుకాడు, యవ్వనంలో ఉన్నాడు, యవ్వనుడు. చదువు నాన్న. కార్యం చేయడానికి నాకు బుద్ధి చాలదు, నాకు జ్ఞానం చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య నేను ఎవరిని పాలిస్తున్నానో తెలుసా? నీ జనులు నేను పాలించబోతున్నాను. నువ్వు కోరుకున్న జనులు నేను పాలించబోతున్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. నేను వాళ్ళని పరిపాలన చేయటం కొంచెం అసాధ్యం, ఎందుకంటే వాళ్ళు విస్తరించి ఉన్నారు. తర్వాత ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయం దయచేయము. ఏమడిగాడండి? వివేకం గల హృదయాన్ని ఇవ్వు. దేవుణ్ణి ఏమడిగాడంటే దేవుని ప్రజలను న్యాయంగా పరిపాలించడానికి. ఎలా పరిపాలన చేయాలని ఆయన కోరిక ఏంటండి? న్యాయంగా పరిపాలన చేయాలి. ఇప్పుడు మనుషుల కోరిక ఏంటండి? మనుషుల కోరిక తెలీదా మీకు ఎవరికి? అన్యాయం చేసైనా మనం సంపాదిద్దాం. ఈయనకున్న తృష్ట ఏంటంటే దేవుని ప్రజల్ని నేను న్యాయంగా పరిపాలన చేయాలి. అప్పుడు నాకేం కావాలి? నాకు జ్ఞానం కావాలి. నాకు జ్ఞానం ఇవ్వ అని అడిగినోడండి. దేవుడు మనకు నిజంగా వరాలు ఇస్తే మనం ఏం కోరుకుంటాం తెలుసా? డబ్బు కోరుకుంటాం, స్టేటస్ కోరుకుంటాం, ఆస్తుపాస్తులు కోరుకుంటాం, ఉద్యోగం కోరుకుంటాం. కానీ ఈయనేం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు. ఎందుకు జ్ఞానం? తన కోసమా? దేవుని ప్రజల కోసమా? దేవుని ప్రజలకు. ఈ జ్ఞానం కూడా తన కోసం కాదు. ఎవరిని పరిపాలన చేయడానికి? దేవుని ప్రజలకు సేవ చేయటానికి. దేవుని జ్ఞానంతో దేవుని ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు దేవుడు నాకు దేవుని వాక్యం విషయంలో జ్ఞానం ఇచ్చాడు. అది నేను ఉప్పొంగడానిక, లేకపోతే నాకు వాక్యం అంతా తెలుసని జ్ఞానం ప్రదర్శించడానికి జ్ఞానం ఇచ్చాడా? లేకపోతే వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం తెలియపరచడానికి జ్ఞానం ఇస్తాడా? వాక్యం తెలియడానికి నాకు జ్ఞానం ఇచ్చి నాకు వాక్యం నేర్పించి, వాక్యం తెలియని వాళ్ళకి నువ్వు వాక్యం నేర్పించు. అలాగనమాట. అలాగా ఆయన జ్ఞానం అడిగితే దేవుడు వెంటనే జ్ఞానాన్ని శాంక్షన్ చేశాడండి. జ్ఞానంతో పాటు అతనికి 11వ వచనంలో లేకపోతే 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. దీర్ఘాయువును గాని ఐశ్వర్యమును గాని నీ శత్రువు ప్రాణములను గాని అడగకుండా న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను. నేను శాంక్షన్, నువ్వు కోరుకున్నది నీకు గ్రాంట్ చేస్తాను అన్నాడండి. అప్పుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు సొలొమోనుకి 10వ అధ్యాయానికి వెళ్దామండి. 10వ అధ్యాయం మొదటి వచనం నాన్న. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థముల మాటల చేత శోధించుటకే వచ్చాను. అంటే మనందరం ఒక్కొక్కసారి ఎక్కడైనా ఏదైనా వింత జరుగుతుంది అనుకోండి, ఆ వింతను చూడడానికి కోరుకుంటుందండి. అప్పుడు ఒక రాణికి కలిగినటువంటి ఆ కోరికను 10వ అధ్యాయంలో రాయించాడండి పరిశుద్ధాత్ముడు. షాబా దేశపు రాణి వెళ్ళిందట అండి. ఏంటి అంత తెలివైన వాళ్ళ, అంత దానిలా వాళ్ళ స్థితి అంత గొప్పదా అని శోధన చేయడానికి వెళ్ళిందటండి. ఆమెను శోధన చేసిన తర్వాత, ఆమె శోధించిన తర్వాత ఆమె స్టేట్మెంట్ చూడండి ఒకసారి. 4వ వచనంలో షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుని పీఠములను అతని ఉపచారములను వారి వస్త్రాలను అతని గిన్నె నుంచి వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు బలులను చూచి విస్మయం పొందింది.
విస్మయం పొందింది. అప్పుడు ఆవిడ స్టేట్మెంట్, నీ కార్యములను గూర్చి నీ కార్యములను గూర్చి జ్ఞానము గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకం ఉంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. ఇక్కడికి వచ్చి నేను చూసిన తర్వాత నేను విన్నదానికంటే ఇంకా గొప్పగా ఉంది. అంత స్టేట్ లో పెట్టాడు దేవుడు. ఎవరిని? ఎందుకు? అతనికి మంచి మనసు ఉన్నదండి. ఏంటా మనసు అంటే, దేవుని ప్రజలను న్యాయంగా పరిపాలన చేసే అడిగితే దేవుడు ఆయనకి జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? గొప్ప కీర్తి ఇచ్చాడు. మీరు 10వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సొలొమోను రోజు చేసే ఖర్చు ఎన్నో తెలుసండి? కోట్లలో ఉంటుందండి. రైట్. ఇప్పుడు సొలొమోనుని దేవుడు ఎందుకు వినియోగించుకున్నాడండి? మందిరం కట్టడానికి. ఇంకెందుకు వినియోగించుకున్నాడు? ఇశ్రాయేలీయుల కీర్తి, శిఖరాగ్రం చేరడానికి. 2, మందిరం కట్టించుటకు. సొలొమోను యవ్వన ప్రాయంలోనే మందిరం కట్టడానికి ఆయన పూనుకున్నాడండి. యెహోవా మందిరం కట్టాలి. దానికోసం ఎక్కడెక్కడుండో ఏవేవో తెప్పించాడండి. కాస్ట్లీ థింగ్స్ తెప్పించాడండి. అంటే ఆయనకి దేవుని మందిరం పట్ల అలాంటి మక్కువ ఉన్నదండి. సో సొలొమోను యవ్వన ప్రాయంలో దేవుని ప్రజలను నీతి న్యాయంగా పరిపాలించాలనుకున్నాడు. అందుకని దేవుడు అతన్ని ఇశ్రాయేలీయుల యొక్క కీర్తిని శిఖరాగ్రం చేర్చడానికి ఆయన వినియోగించుకున్నాడు. అది మాత్రమే కాదు, యెహోవా మందిరాన్ని కట్టించబడ్డానికి కూడా ఆయన్ని సాధనంగా వాడుకున్నాడు. అందుకే దేవుణ్ణి మనం ఏమడగాలి? తండ్రి నాకు జ్ఞానమే. ఎందుకు? మేము అందరికంటే అతిశయాన్ని ప్రదర్శించడానికి కాదు, ఇతరులకు నేను మాదిరిగా ఉండటానికి, ఇతరులకు నిన్ను చూపించడానికి నాకు జ్ఞానమే అని ప్రార్థన చేయాలి. రైట్. ఇంకొక విశ్వాస దగ్గరికి వెళ్దాం. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 4. ఉదయం 5 విశ్వాసాలు చూద్దాం. ఆ తర్వాత మధ్యాహ్నం ఎంతమంది అయితే అంతమందిని చూద్దాం. ఇంకొక విశ్వాస దగ్గరికి వెళ్దాం. బైబిల్లో యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. యోషియా. ఈయన చరిత్ర 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34 అధ్యాయంలో ఉంది. 2వ దినవృత్తాంతాలు 34 అధ్యాయంలో ఉంది. ఇక్కడ 8 ఏళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా? 8 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 8 years old. నీ ఏజ్ ఎంత? 8? వెళ్ళారా ఒకసారి? ఈ పాపకి 8 years old. ఒకసారి ఉండే వెళ్ళిపోకప్పుడే. ఒకసారి చదవండి అమ్మా. 34 అధ్యాయం 1వ వచనం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. ఈ వయసులో యోషియా రాజు అయ్యాడు. ఎంత చిన్న వయసులో! ఈ పిల్లకి ఏమైనా తెలుస్తుందా రాజా అంటే ఏంటో? కాకపోతే ఆయన్ని ఎవరు గైడ్ చేస్తారనమాట. కానీ ఇంత చిన్న వయసులోనే ఆయన ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఎవరు? యోషియా. కూర్చో. అప్పుడు అతని గురించి ఒక మాట ఉన్నది 2వ వచనంలో.
అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. యెషయా ఎలా ప్రవర్తించాడండి? ఎవరిలా ప్రవర్తించాడండి? దావీదు వలె ప్రవర్తించాడు. రైట్. చదువునా 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున, అంటే 8 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు. 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి విషయం చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి? 16 ఇయర్స్. 16 సంవత్సరాలు అప్పుడు ఏం చేశాడు చెప్తున్నాడు అండి. తాను ఇంకనూ బాలుడై ఉండెను. అతడు బాలుడుగా ఉన్నప్పుడే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు ఏం చేస్తున్నాడు? యెహోవా యొద్ద విచారం చేస్తున్నాడు. పూనుకొనిన వాడై, ఒక్క నిమిషం నాన్న, యెహోవా యొద్ద విచారం చేస్తున్నాడు. యెహోవా యొద్ద విచారం చేయడం ఏంటి? అంటే ఏదైనా పని చేసే ముందు ఈ పని నేను చేయనా వద్దా అని ప్రవక్తను అడుగుతాడు అనమాట. విచారం చేయడం అంటే అది. దేవుణ్ణి అడుగుతాడు. అంటే ప్రతి విషయంలోనూ ఎవరిని అడుగుతాడు? దేవుణ్ణి అడుగుతాడు. నేను ఈ పని చేయనా వద్దా? అంటే దేవుని మీద ఆధారపడిన వాడు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడిన వాడు. పదహారేళ్ల వయసులో. ఓకే, అలా చదువునా కిందన. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను అతనికి 12 సంవత్సరాలు ఏలుబడులు. అతనికి 12 సంవత్సరాలు ఏలుబడి. 18 సంవత్సరాలు ఏలుబడి అంటే 8 + 12 18 సంవత్సరాలు అంతే కదా? 20 12 + 8 20 ఇయర్స్. 20 సంవత్సరాలు అప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడండి. ఆయన ఏం చేశాడు? దేనికి వాడుకున్నాడు? చదువునా. ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టేశాడు. చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసేశాడు. యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేశాడు. అంటే చూచుచూ ఉండగా 20 సంవత్సరాల వయసులో ఎంతో మంది రాజులు చేయలేని పని ఎవరు చేశారో తెలుసండి? యోషియా చేశాడండి. వాళ్ళ దేశంలో విగ్రహాలు నిండిపోయి ఉంటే ఏ రాజు వాటిని తీసేయడానికి సాహసించలేదు. కానీ ఈ రాజు అక్కడ విగ్రహాలు లేకుండా, పోత విగ్రహాలు లేకుండా, దేవతా స్తంభం లేకుండా వాటన్నిటిని తీసేసి యోదాను యెరూషలేమును ఏం చేశాడు? పవిత్రపరిచాడు. అంటే మన డ్యూటీ ఏంటంటే, ఎక్కడ అంటే మన చుట్టూ ఉన్న సొసైటీలో అక్రమం ఉంటుంది. పని చేసే చోట అక్రమం ఉంటుంది. మనం ఉన్న సంఘంలో తప్పులు జరుగుతుంటాయి. అలాంటి చోట్ల విశ్వాసగా నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, ఆ తప్పులు జరగకుండా ఆపగలగాలి. ఈయన పని చేశాడండి. పవిత్రం చేశాడు అన్నిటిని. అందుకు వాడుకున్నాడు దేవుడు ఇన్ని. తర్వాత 8వ వచనం నాన్న. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం 18వ సంవత్సరం 18 + 8 ఎంత నాన్న? 26 ఇయర్స్. అప్పుడు 24 సంవత్సరాలు అప్పుడు దేవుడు ఇతను ఎందుకు వాడుకున్నాడంటే, దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తర్వాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మాయేషయను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాహాజు కుమారుడగు యెహోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. ఎందుకండి? ఏం చేశాడండి? మందిరం పాడైపోయింది. సొలొమోను కట్టించిన మందిరం అందరు రాజులు నిర్లక్ష్యం చేశారు, పాడు చేశారు. ఆ పాడైందని ఎవరు బాగు చేయలే. అప్పుడు ఎవరు పూనుకున్నారంటే, ఎవరు యోషియా. మందిరాన్ని బాగు చేయడం.
వీళ్ళకి ధర్మశాస్త్రంలో పస్కాను ఆచరించడం ఒక ఏమంటారు, ఒక ఖచ్చితమైన ఆజ్ఞ. కానీ చాలామంది ఈయనకంటే ముందున్న రాజులు ఆ పస్కాని మానేశారు. మరలా ఈయన వచ్చి మందిరం బాగు చేయడంతో పాటు మరలా పస్కాను ఆచరించాడటండి. పస్కాను ఆచరించాడు, దేవుని ఆజ్ఞను మళ్ళీ నిలవబెట్టాడు. ఒకసారి 31వ వచనం చదువునానా. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరినీ, బెన్యామీయులందరినీ అటు నిబంధనకు ఒప్పుకొని చేశాను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించితిరి. ఇక్కడ విషయం జరిగిందండి. ఆ యోధా ప్రజలు దేవుని ఆజ్ఞలను పాటించడం మానేశారు. అప్పుడు ఈయన రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? నేను నా పూర్ణ హృదయంతో దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నేను పాటిస్తాను, ఇదిగో నేను నిబంధన చేస్తున్నాను. మీలో ఎవరైనా నిబంధన చేస్తారా నాతో పాటు అంటే ఆ ప్రజలు మంచోళ్ళు, మనలాంటి వాళ్ళు కాదు. నువ్వు బ్రతుకు మా మీద నువ్వు ఇది రుద్దుతావేంటి అని అనలేదండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? నువ్వు బ్రతుకుతావా, మేము కూడా యెహోవా చెప్పిన ఆజ్ఞలు మేము బ్రతుకుతాం అని నిబంధన చేశారండి. అంటే ఒక వ్యక్తి వాక్యం చెప్పి మనల్ని ప్రేరేపించి మనం ప్రోత్సహించినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో అమలు చేయాలి. అలాగా ఈయన దేవుని యందు భయభక్తులు చలపడమే కాదు, ఇతరులు కూడా దేవుని యొక్క వాక్యం గైకొనేటట్లు ఏం చేశాడు ఈయన యోషియా? అలాంటి తీర్మానాలు చేశాడు. అంటే విశ్వాసం నుండి, దేవుని దగ్గర నుండి దూరం అయిపోతున్న ప్రజల్ని తన విశ్వాసం ద్వారా ఏం చేశాడు? మళ్ళీ బ్యాక్ కట్టించాడు వాళ్ళని. ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన? 8 సంవత్సరాలు ఇప్పుడు రాజయ్యి 16వ ఏట, 20వ ఏట, 26వ ఏట, అంటే తన యవ్వన ప్రాయం అంతా దేవుని సేవ చేశాడు యోషియా. అలా బ్రేక్ ఇచ్చి వచ్చేసా శ్రీనా, 1:15 గంట అయింది. ఆ తర్వాత మిగిలిన క్లాస్ 5 గురించి చదువుకున్నాం. మొదటి యవ్వన విశ్వాసి యోసేపు, 2వ యవ్వన విశ్వాసి యెహోషువ, 3వ యవ్వన విశ్వాసి, 4వ యవ్వన విశ్వాసి, 5 యోషియా. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలిసిన సంగతులే కదా? తెలుసా తెలియవా? ఏం తెలుసు? ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం యవ్వనస్తుల నుండి? వాళ్ళు దేవుని కొరకు ఎలా భక్తిని, విశ్వాసాన్ని కనపరిచారో నేర్చుకున్నాం. తద్వారా వారిని దేవుడు ఆయన సేవకు ఎలా వినియోగించుకున్నాడో నేర్చుకున్నాం. అంటే మనం దేవుడు కోరినట్టు బ్రతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తన కొరకు, తన సేవ కొరకు మనల్ని వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. మనం ఇష్టానుసారంగా బ్రతికితే మనల్ని ఏం వాడుకోడు దేవుడు. మనం ఆయన కోరుకున్నట్టు బ్రతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని వినియోగించుకుంటాడు. మనం ఆయన వినియోగించబడడానికి చేయబడినటువంటి ఘటాలను, సాధనాలను మనం ఆ సాధనాలుగానే పనిచేయాలి. ఒకవేళ సాధనం పనిచేయలేదు, మనం ఒక ఫోన్ కొనుక్కున్నాం, ఫోన్ పనిచేయలేదు, ఏం చేస్తాం? ఎక్కడ పడేస్తాం? చెత్తబుట్టలో పడేస్తాం. మనల్ని కూడా దేవుడు మనం ఆయన కొరకు వాడబడకపోతే మనల్ని ఒక చెత్తబుట్టలో పడేస్తాడు. ఆ చెత్తబుట్ట పేరేడు తెలుసా? నరకం. చెత్త అంతా ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. అక్కడికి వద్దు. దేవుడు మనకి నిత్యజీవం ఇస్తానంటున్నాడు, పరలోకం ఇస్తానంటున్నాడు. ఇలా బ్రతికితే మధ్యాహ్నం మిగిలిన విశ్వాసుల గురించి నేర్చుకుందాం. అందరికి వందనాలు. మనం ఇంతవరకు యవన దశలో విశ్వాసంగా జీవించిన విశ్వాసాల గురించి మనం తెలుసుకున్నామండి. ఈ సెషన్ నిజంగా చాలా ఎంగేజింగ్గా, చాలా క్యాప్టివేటింగ్గా మనకి ఉంది. యెహోషువ గురించి మాట్లాడినట్లయితే యెహోషువ చాలా పౌరుషంగా నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని చెప్పిన వ్యక్తి. ఇశ్రాయేల్ని మోషే తర్వాత నడిపించిన వాడు.
అంటే ఒక పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాడు. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎయిదర్ మోషేతో ఈక్వల్గా నడిపించాలి, లేకపోతే మోషేని ఓవర్కమ్ చేసి ఇంకా బాగా నడిపించాలి. ఒక యవ్వన దశలోనే ప్రజలకి అది ప్రూవ్ చేసి చూపించాడు యెహోషువ. కొన్ని లక్షల మందిలో ఓన్లీ 2 మాత్రమే చేరుకోగలిగారు ఆ దేశాన్ని. కాబట్టి మనం చాలామంది మాట అంటూ ఉంటారు, హార్మోనల్ ఎఫెక్ట్, ఇలాగే ఉంటారు, ఈ స్టేజ్ ఇంతే, వాళ్ళని చేంజ్ చేయలేము అని సింపుల్ స్టేట్మెంట్తో టీనేజర్స్ని అయితే ఆపేస్తారు. ఇంకా వాళ్ళకి ఏం మార్చడానికి ట్రై చేయరు. ఇంకా స్టేజ్ అయిపోయాక వాళ్ళే మెచ్యూర్ అయ్యాక తెలుసుకుంటారు అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. యెహోషువ మనకు ప్రూవ్ చేసి చూపించాడు. అలాగే దావీదు దేవుని చిత్తానుసారుడని రాయబడింది. అంటే దేవుడు ఇటువంటి ఆ పనిని ఎలా జరిగించాలనుకుంటున్నాడో దావీదు అలానే తూచో తప్పనిసరిగా జరిగించాడు. సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏ విధంగా వాడుకున్నాడో మనం చూసాం. మనందరికీ కూడా ఈ స్టేజ్లో వెరీ పీక్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. మనం ఏదైనా అనుకుంటే అది కంపల్సరీగా సాధించేయాలి అనుకుంటాం. గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళు స్పిరిచువల్గా ట్రై చేస్తే నిజంగా కొడతారు. అది ఈ ఏజ్లోనే. కొంచెం ఏజ్ దాటితే లేకపోతే కొంచెం ముందైనా సరే అది పాసిబుల్ కాదు. అలాగే చివరిగా యోషియా గురించి మనం తెలుసుకున్నాం. యోషియా దేవునికి నచ్చని పాపములో వెరీ నెంబర్ 1 ఏంటంటే విగ్రహారాధన. ప్రబలంగా ఆ విగ్రహారాధన ఉన్నప్పుడు తన బాల్యంలోనే ఆ పనులను జరిగించాడు. ఆ స్తంభాలన్నీ కొట్టించాడు. దేవునికి ఇష్టానుసారుడుగా ప్రజలందరి చేత దావీదు వలె అతను పరిపాలించాడని మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ నుంచి మనం మంచి మంచి లక్షణాలన్నీ మనం తెలుసుకొని గ్రహిద్దామండి. ఆ ప్రకారంగా మనం కూడా నడుచుకుందాము. ఈ మొదటి సెషన్ని మనం ప్రార్థనతో క్లోజ్ చేసుకుందాము. సోదరుడు నాయుడు అంకులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని తుమ్మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామమునకి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. నాయన ఈ దినాన్న తండ్రి, మరి మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి మా బిడ్డలకు నాయన తండ్రి ఎంత గొప్ప విషయాలు నాయన తండ్రి ఈ వయసులో మరి వారు తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. నాయన మరి నేర్చుకున్న ఈ యొక్క యవనస్తులందరూ నాయన తండ్రి ఏ మాట మరి నేర్చుకున్న ఈ యొక్క 5 యవనస్తులు కూడా హృదయంలో మరి వాళ్ళు ఎప్పుడు కూడా హృదయంలో ప్రతిష్ఠించుకొని వారిలాగా నన్ను తండ్రి చిన్నప్పటి నుంచి కూడా మీరు కోరుకున్నట్లుగా మరి మీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయత కలిగి తండ్రి మరి ఎప్పుడు కూడా మీ మార్గంలో తొలగిపోకుండా వారు ఇలాంటి గొప్ప విషయాలు సద్వినియోగం చేసుకుంటారండి. ఈ సమయంలో వేడుకుంటున్నాం తండ్రి. వారందరినీ పేరు దీవించి ఆశ్రయిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మరి పిల్లలందరినీ మీరు ప్రేమించి మరి మా సహోదరులు ఆనందాన్ని మరి వారికి నేర్పించడానికి వారికి అటువంటి ఆలోచన ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన మీరు ఈ యొక్క 2 తరగతులు కూడా మరి మేమందరం నేర్చుకొని తండ్రి ఆ ప్రకారం జీవించడానికి సహాయం దయచేస్తారని నాయన మరి ఏర్పాటు చేసిన వారిని దీవించి ఆశిస్తారని ఈ కొద్ది మనములు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు వందనాలు చెల్లిస్తున్నానండి. మనకి సంఘం లంచ్ ఏర్పాటు చేసింది. లంచ్ తర్వాత మనం తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.